నితిన్ గారు డ్యాన్స్ చూసాం, చాలా బాగా చేస్తారు. అంతకుముందు కూడా ఆయన సినిమాలో చూసాం, డ్యాన్స్ బాగా చేస్తారు. మీరు డ్యాన్స్ చాలా బాగుంది. ఏంటి ఇది ఇదే సార్ సార్ అవునండి అంటే బాలేదా? అంటే నేను ఆనెస్ట్ గా చెప్తాను సార్, వెళ్ళిపోమాకే నన్ను వదిలి వెళ్ళిపోమాకే. అది అది నేను ఓపెన్ అవుతాను సార్. దాని గురించి ఏం లేదు సార్, నాకు ముందు లైఫ్ లో ఇప్పుడు డాన్స్ ఎక్స్పీరియన్స్ అంతగా లేదు. మ్యాడ్కి వచ్చేసరికి ఫస్ట్ టైం నేను డాన్స్ చేయాలన్నారు. మీరు ఒకసారి ప్రౌడ్ సింగిల్ పాట పెట్టి చూస్తే నేను ఎంత గొప్ప డాన్స్ మీకు అర్థమైపోతుంది. అర్థం మావా. సో తర్వాత కొద్దిగా ఏదో బీట్ అలవాటు అవడం వల్ల ఏదో నవ్వుకుంటూ వెళ్ళిపోమాకి వర్కౌట్ అయింది. మాస్టర్ చాలా కష్టపడి చాలా దగ్గర ఉండి నా చేత డాన్స్ చేయించడానికి ట్రై చేశారు. ఇప్పుడైతే అంత బ్యాడ్ కాదు, బట్ అప్పట్లో చాలా బ్యాడ్ ఉండేవాడి సార్. బాగానే సార్ సార్ ఏమో సార్, అది మీరు సైలెంట్గా ఉన్నారండి. నెక్స్ట్ సినిమాలో చూపించుకుందాం సార్, ఇంకా వదిలేసండి. వాడు ఈసారి ప్రామిస్ చేయించుకున్నాడు సార్, మామ మ్యాడ్ వన్ ఇంటర్వ్యూస్లో నేను చాలా ర్యాక్ చేసావు, ఈసారి ఏం చేయకు మామ అని చెప్పాను. నేను అందుకే సైలెంట్గా ఉంటాను. సో డాన్స్ ఇస్ నాట్ మై స్ట్రాంగ్ జోన్ సార్, టు బి ఆనెస్ట్. అదేదో కొంచెం వీడు ఫస్ట్ చిన్నప్పుడు వీడు స్పోర్ట్స్ ఆడలేదు సార్, అందుకని మెయిన్ బాడీ స్టిఫ్ ఇది. అందుకే డాన్స్ బ్యాడ్ కాదు, బాడీ స్టిఫ్ అంతే. ఓకే. సో అది మెల్లమెల్లగా ఇప్పుడు యోగాలు ఏదో ట్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ సినిమాల్లో ఇంకేమైనా ఓపెన్ లేదు, నెక్స్ట్ ఒక డాన్సర్ మీద బయోపిక్ ప్లాన్ చేస్తున్నాడు. హౌ ఒక బ్యాడ్ డాన్సర్ మీద. బాగున్నావు యాక్చువల్లీ. బ్యాడ్ డాన్సర్ మంచి డాన్స్ ఇదేదో స్టైల్ కాన్సెప్ట్ లో కొంచెం డాన్స్ అనేది అవుతాడు మా బ్యాడ్ డాన్సర్. బ్యాడ్ డాన్సరే డాన్స్ ఇప్పుడు ఏం లేదు, మా రాక్ స్టార్ లో వాడు జనార్దన్ జాకెట్ జోర్డన్ ఇలా అయ్యాడు అన్నట్టు ఒక కథ. నాకు మీ సినిమాలో ఒక మ్యాడ్ ఇంకోటి చెప్పండి సార్. జిరాక్స్ షాప్ జనార్దన్ కట్టేసి వెన్నెల ఎవరు కనుక్కోమంటారు కదా, ఆ కనుక్కున్న టైంలో ఒక ముగ్గురు వస్తారు లడ్డుతో పాటు. ఈ తెల్లడేవాడు అంటాడు, జుట్టోడు ఇక్కడ కనెక్ట్ అయ్యాడు పట్టుకొచ్చాడు. అది అప్పుడుకప్పుడు సార్, అది మీరు నమ్మరు. దట్ ఈస్ అ కోఇన్సిడెన్స్. ఫస్ట్ బేసికలీ నేను వెన్నెల కోసం వెయిట్ చేస్తూ పక్క నుంచి వీళ్ళు వచ్చి, నేను ఒక్కనే నుంచి వెయిట్ చేస్తుంటా ఫేర్వెల్ డే రోజు. అప్పుడు లడ్డు మామ ఒక అబ్బాయి షర్ట్ మీద సైన్ చేస్తూ మాడుతుంటే శివ వచ్చి చూడు మామ అంటే చూసి పాప కనిపిస్తున్నారా, ఇట్లా కాదురా పదండ్రా వెళ్ళి జనార్దన్ గారిని అడుగుదాంరా అని చెప్పేసి వెళ్ళినప్పుడు ఆ జుట్టు అబ్బాయి ఆ అబ్బాయి ఎగ్జిట్ ఇచ్చాడు వాళ్ళతో పాటు. ఓకే. అదే కళ్యాణ్ చెప్పలేదు అది. ఆ అబ్బాయికి ఏమో అతనే ఫ్లోలో పదండి చెప్పి అతను బయటకు వచ్చాడు. వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్. ఆ తర్వాత అరే ఏదో చేసాడు బట్ వర్క్ అని చెప్పి కళ్యాణాన్ని వెంటనే అక్కడ కనెక్ట్ చేశాడు. అక్కడ పెట్టాడు, ఊరికే తెలియదు ఫేర్వెల్ కనెక్ట్ అయినా పట్టుకొచ్చాం. సినిమాలో సార్ కొన్ని అలా, ఈ సినిమా జస్ట్ రాసి పెట్టింది సార్, ప్రతిదీ వర్కౌట్ అయిపోయింది సార్. అంటే ఇట్ వాస్ జస్ట్ డెస్టినీ హెల్పింగ్ అస్. ఆ అబ్బాయి ఎలా అనుకున్నాడో తెలియదు, వీళ్ళు బయటకు వెళ్తే నేను కూడా వెళ్ళిపోతాను ఎలా అనుకుంటే తెలియదు. ఆ రోజు కూడా సార్ జస్ట్ ఆ సీన్ చేయడానికి వచ్చాము. మనోడు జస్ట్ ఒక జూనియర్ అనమాట. అంటే అక్కడ అలా నుంచొని ఉన్నాడు, మేము వెనకాలని చూస్తూ ఎవరో అమ్మాయి అనుకుంటున్నాం సార్. మేము వెనకాలని చూస్తున్నాం ఎవరో అనుకుంటా అని చెప్పి సడన్ గా తిరిగాడు. షాక్ అనమాట మేము. ఎందుకంటే సేమ్ డైలాగ్, చాలా మంచి జుట్టు సార్ అబ్బాయికి, చాలా బాగా మెయింటైన్ చేశాడు. ముందు విగ్గన్ కూడా అనుకున్నా యాక్చువల్లీ.